మనం నిన్న అనగా 6/12/2024న ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్స్కు సంబంధించి వీడియో చేసినప్పుడు మన సిస్టర్స్ కొంతమంది ఇంటెన్సిఫైడ్ ఇన్ సర్వీస్ ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ పూర్తయిన వారి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పగలరు అని అడిగారండి. ఈ ఇంటెన్సిఫైడ్ ఇన్ సర్వీస్ ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి సంబంధించి మనకు తెలిసిన సమాచారం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా హెచ్ఎంటిఎస్ జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళితే ఇంటెన్సిఫైడ్ ఇన్ సర్వీస్ ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన వారు మొత్తం సుమారుగా 2112 మంది ఉంటారండి. ఈ 2112 మందికి వారి యొక్క ఓన్ పే మీద 5000 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చి ఖాళీగా ఉన్న ఓన్ పే అంటే ప్రస్తుతం వారు డ్రా చేస్తున్న శాలరీ మీద 5000 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చి ఖాళీగా ఉన్న 2112 స్టాఫ్ నర్స్ పోస్టుల్లో స్టాఫ్ నర్స్ గారి విధులు చేయించడానికి జీఓఎంఎస్ నంబర్ 115 డేటెడ్ 4/9/2024ను ప్రభుత్వం జారీ చేసింది. ఇంతవరకు అందరికీ తెలిసినదే. అయితే ఈ జీఓఎంఎస్ నంబర్ 115పై కొంతమంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ వారు హైకోర్టులో విడివిడిగా 2 రిట్ పిటిషన్లు దాఖలు చేశారండి. వాటిలో మొదటిది ఈ జీఓఎంఎస్ నంబర్ 115లో చెప్పిన విధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయమని 17/9/2024న శ్రీకాకుళం నుంచి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ పెండింగ్లో ఉన్నది. ప్రభుత్వం తరపున కౌంటర్ సబ్మిట్ చేయవలసి ఉన్నది. ప్రభుత్వం కౌంటర్ సబ్మిట్ చేస్తే ఈ విషయంపై తదుపరి ప్రాసెస్ మనకు అవగాహన వస్తుంది. ఇక ఇదే విషయంపై మరొక రిట్ పిటిషన్ అనంతపురం నుంచి దాఖలు చేశారు. ఈ 115 జీవో మీదే 2 రిట్ పిటిషన్లు దాఖలు చేశారండి. మొదటిది మనం ఇంతకుముందు చెప్పాం. ఇప్పుడు రెండో పిటిషన్ గురించి చెప్పుకుందాం. ఈ రెండో రిట్ పిటిషన్ అనంతపురం నుంచి దాఖలు చేశారు. 24/9/2024న ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్లో ఏమని తెలియజేశారంటే పిటిషనర్లు జీఓఎంఎస్ నంబర్ 115 డేటెడ్ 4/9/2024న తెలియజేసిన ఖాళీ స్టాఫ్ నర్స్ పోస్టులు 2112లో తమ సర్వీసును రెగ్యులరైజ్ చేసి ఆ పోస్టుల్లో వారిని నియమించాలి మరియు వారికి ఇచ్చే బెనిఫిట్స్ అందేలా చూడమని దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది. దీనిపై కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తే తదుపరి ప్రాసెస్ మనకు అవగాహన వస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలండి. పై 2 రిట్ పిటిషన్లలో ఎక్కడా కూడా ఈ ఇంటెన్సిఫైడ్ ఇన్ సర్వీస్ ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఈ పోస్టులు ఇవ్వొద్దని కానీ ఈ పోస్టులో వారిని వర్క్ చేయించవద్దు అని కానీ ఎక్కడా కోరలేదు. వారిని రెగ్యులర్ చేసి వారిని ఈ పోస్టులో తీసుకోమని మాత్రమే తీసుకునే విధంగా ఆదేశించమని మాత్రమే తెలియజేశారు. వారికి ఇవ్వద్దు అని వారు కోరలేదు. మాకు ఇవ్వమని మాత్రమే వారు తెలియజేశారు. కాబట్టి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి తదుపరి గౌరవ హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్ళవచ్చు. ఈ విషయంపై తదుపరి ఎటువంటి అప్డేట్ వచ్చినా మా ఛానల్ ద్వారా త్వరగా మీకు చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేస్తే ఈ సమాచారం మీతో పాటు మరికొంతమంది మీ సహచర ఉద్యోగులకు చేరుతుంది. ఈ విషయంపై మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో